మనం పలకపోతే ఏమాత్రం లెక్క చేయకుండా వదిలేస్తున్నారు అని అంటే వాళ్ళు వంకల కోసం చూస్తున్నారు, సాకు కోసం ఎదురు చూస్తున్నారు, మిమ్మల్ని వదిలించుకోవటం కోసం ఎలా అని ప్లాన్లు వేస్తున్నారు అనేది ఎందుకని అర్థం చేసుకోవట్లేదు మీరు. మళ్ళీ నన్ను కారణం అంటారేమో, మీ వల్లే నేను ఆ మాటకు కూడా నోచుకోలేదు అని చెప్పేసి. అసలు మీరంటే ఇష్టం ఉండాలే కానీ మీరు వాళ్ళకి కంటికి కనిపించకుండా ఎక్కడికైనా వేరే విదేశాల్లోకి వెళ్ళిపోయి దాంకోండి, మీ అడ్రస్ కనిపెట్టి వస్తారో లేరో, ఖచ్చితంగా వచ్చి తీరుతారు మీరంటే ఇష్టమైన వాళ్ళు. అరే పోయింద్రా దరిద్రం వదిలిపోయిందని చెప్పేసి చేతులు దులిపేసుకుని ఉంటున్నారు అని అంటే వాళ్ళు మీకు అసలు ప్రయారిటీ ఇవ్వట్లేదు. వాళ్ళకున్న 10 ఆప్షన్స్ లో మిమ్మల్ని ఒకటిగా పెడుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ప్రయారిటీ ఇవ్వని చోట ఒక్క క్షణం కూడా ఉండకండి. మీరు అసలు ఆప్షన్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఒంటరిగా ఉండటం కూడా చాలా గౌరవంగా ఉంటుంది. ఈ చిన్న టెక్నిక్ ని, ఈ చిన్న లాజిక్ ని అర్థం చేసుకోకుండా అవతల వ్యక్తులు మోసం చేస్తున్నా సరే అందులో ఆనందాన్ని వెతుకుతున్నారు అని అంటే మీ మైండ్ ఎంత వీక్ గా ఉందో నేను అర్థం చేసుకోగలను. ప్రతి ఒక్కళ్ళ మైండ్ స్ట్రాంగ్ గా ఉండాలి ఉండదు కూడా అండి. కానీ కొన్ని విషయాలు కొన్ని చెప్తే అర్థమవుతుంది అనమాట. మంచి విషయాలని చెప్పి స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. చెడు విషయాలని పని కట్టుకొని ఎవ్వరు చెప్పి అందరికీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెడు దానంతట అదే వెర్రవీగుతూ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అండి. కానీ మంచి విషయాలు చెప్పడానికి ఎవరో ఒకళ్ళు రావాలి, ఎవరో ఒకళ్ళు నడుము గట్టి నిలబడాలి, ఎవరో ఒకళ్ళు చెప్పాల్సిందే, ఎవరో ఒకళ్ళు స్ప్రెడ్ చేయాల్సిందే. అప్పుడైతేనే మంచి చాలా నిదానంగా స్ప్రెడ్ అవుతుంది. చెడుదేముందండి, ఎవరు స్ప్రెడ్ చేయకపోయినా పర్వాలా, అంత పాకుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించని వ్యక్తుల కోసం ఆరాటపడుతూ మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. ప్రతి వీడియోలో చెప్పేది ఇదే. వాళ్ళ మనసులో మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా సరే ఒక ప్రేమని, నిజమైన ప్రేమని తీసుకుని రాలేరు. అది దానంతట అది వస్తేనే వచ్చినట్టు, లేదంటే అదంతా నాటకమే. మీరేదో గిఫ్ట్లు ఇచ్చో లేదంటే 4 మంచి మాటలు చెప్పో మీరు ప్రేమని పుట్టిద్దామని అనుకుంటే మీ అంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు అనమాట. ప్రేమ దానంతట అది వస్తుంది. ఎట్టి పరిస్థితిలోనూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళదు నిజమైన ప్రేమ. ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ధైర్యాన్ని ఇచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.